కాండము 3వ అధ్యాయము 29వ వచనం చదువుదాం రండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ఏముందో చూద్దాం రండి. 3వ అధ్యాయము 29వ వచనం. ఆ కాలమున వారు మోయాబీయులలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని ఏం చేశారట? చంపేశారట. 10,000 మందిని చంపేశారు. ఒక్కడును తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనుపబడగా, మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనపబడగా, అపవిత్రపరిచే వారిని అణిచివేయగా. ఆ తర్వాత మాట చూడండి. 80 సంవత్సరములు ఏమిటట? ఇశ్రాయేలు దేశము నిమ్మలంగా ఉందట. అపవిత్రపరిచేటటువంటి మనుషులను మనం దూరంగా పెట్టగలిగితే, అపవిత్రతను మనం జయించగలిగితే మనం ఏం పొందుకుంటాం చెప్పండి? నెమ్మదిని పొందుకుంటాం, ప్రశాంతతను పొందుకుంటాం. అలా కాని పక్షంలో మన జీవితం అశాంతితో నింపబడుతుంది. అపవిత్రంగా జీవించే వాళ్ళకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, సమృద్ధి ఉండదు. సహోదరులు, భర్తగా నువ్వు అపవిత్రంగా జీవిస్తున్నావా? నీ కుటుంబానికి నరకం చూపించేస్తావు. భార్యగా నువ్వు అపవిత్రంగా జీవిస్తున్నావా? నీ భర్తకు, పిల్లలకు నరకం చూపించేస్తావు. నువ్వు అపవిత్రతకు తావిచ్చిన, అపవిత్రమైన అలవాట్లకు తావిచ్చిన ఈ కుటుంబంలో నరకాన్ని సృష్టించేస్తావు. మోయాబీయులు అపవిత్రతను పెంచి పోషించేవాళ్ళు. ఇలా అపవిత్రపరిచేవాళ్ళు చాలా చోట్ల మనం చూస్తాం.